నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం కళాకారులమందరం చేస్తున్నటువంటి ప్రయత్నంలో బంగారు బాబు గారు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో 1991 నుంచి 1995 దాకా ఆ కాలేజీలో చదువుకొని, అలాగే బాంబే, హైదరాబాద్, అలాగే సింగపూర్ వంటి పెద్ద పెద్ద దేశాల్లో ప్రకటన రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి బంగారు బాబు గారి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. చిత్రకళలోనైనా డిజైనింగ్ ప్రపంచంలోనైనా ఒక ఆలోచనను అందంగా ప్రజల ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విషయం. అలాంటి ప్రత్యేకమైన సృజనాత్మక దృష్టి కలిగిన వారు బంగారు బాబు గారు. దాదాపు 28 సంవత్సరాల నుంచిగా క్రియేటివ్ డిజైనింగ్, అలాగే బ్రాండింగ్, ప్యాకేజింగ్ రంగంలో తన ప్రతిభను చాటుకుంటూ అనేక సంస్థల్లో పనిచేశారు. ఆయన బాంబే, హైదరాబాద్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో ప్రముఖ ప్రకటన సంస్థలతో కలిసి పనిచేశారు. ఆయన అనుభవానికి మరింత విశిష్టతగా మార్చింది. రంగులపై అవగాహన, ఆలోచనలో దృశ్య రూపం చూపించే నైపుణ్యం, ప్రతి పనిలో కొత్తదనాన్ని తీసుకురావాలనే తపన, అవన్నీ ఆయనలో అసలైన కళాకారుణ్ణి తెలియజేస్తుంది. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో కళాశాలలో గోల్డ్ మెడలిస్టుగా నిలిచిన ఆయన కళను కేవలం ఉద్యోగం కోసమే కాకుండా ఒక సృజనాత్మక బాధ్యతగా భావించారు. ప్రస్తుతం ది ఐడియా షాప్ ద్వారా కొత్త ఆలోచనలకు రూపం ఇస్తూ యువతకు ఒక ప్రేరణగా నిలిచారు. అనుభవం, ఆలోచన, సృజనాత్మకత ఈ మూడు కలిసిన ఒక గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ ఎలా ఉంటారో అలానే బంగారు బాబు గారు ఉన్నారు. సో ఆయన్ని చూసి మనం చాలా ఇన్స్పైర్ అవ్వాలి. ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఒక పెయింటింగ్ చేయాలన్నా, ఒక డిజైన్ చేయాలన్నా, ఒక ఫోటోగ్రఫీ తీయాలన్నా ముందు మనం చేసే పని మీద మనం ఎక్కువగా ప్రేమ పెంచుకోవాలి. ఒక క్యాన్వాస్ మీద ఒక పెయింటింగ్ రావాలంటే మనం కలిపే కలర్ మన మనసులోంచి ఆ బ్రష్ని మూవ్ చేసేటప్పుడు, ఒక కలర్ మిక్సింగ్ చేసేటప్పుడు మనం ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో తెలుసా అండి. ఆ పెయింటింగ్ని అంత ప్రేమిస్తాం. మనం వేసేటువంటి పెయింటింగ్ లోపల ఉన్న భావం మన మనసులోంచి వస్తుంది. ఒక డిజైన్ గురించి ఆలోచించినప్పుడు ఆ డిజైన్ని ప్రేమిస్తే ఆ డిజైన్ చాలా అందంగా వస్తుంది. అందం పక్కన పెడితే మనకిచ్చిన టాపిక్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తే ఒక డిజైన్ చేయాలంటే ఆ డిజైన్ యొక్క ఆ టైటిల్ ఏ ప్రకటన గురించి అయితే వేస్తున్నారో ఆ ప్రకటన గురించి మన ఆలోచన, ఆ రీసెర్చ్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క భావం కూడా మన డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ డిజైన్లో ఉన్న ప్రతి కలర్ కూడా మన మనసులోంచి వస్తుంది. అంటే ఆ ప్రకటనని మనం ప్రేమిస్తే ఆ డిజైన్ చాలా అందంగా బంగారంలాగా వస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే అన్నయ్య మన కోసం వాటర్ అలాగే ఫుడ్ పెట్టి పంపించారు. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద ఇక్కడ వాటర్ అవన్నీ పెట్టారనమాట. సైడ్ అవి తింటున్నాయి కాబట్టి అన్నయ్య కూడా మన కోసం వాటికి పెట్టేటువంటి వాటర్ ఫుడ్ని ఫోటో తీసి పంపించడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య. మీరు కూడా మేము సైతం పక్షుల కోసం కార్యక్రమానికి సపోర్ట్ చేసినందుకు మనం చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి. ఒక్క పక్షికి ఫుడ్ దొరికినా చాలండి. వి ఫీల్ సో హ్యాపీ. రోజు ఆ ఎండకి తిరగలేక మనం డోర్లు తీయడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి. మరి అవి ఎండలు ఏ గూట్లో దాక్కుంటాయో, ఎక్కడుంటాయో, అసలు ఆ పక్షి గూడు లోపల కూడా వేడిగా ఉంటుంది కదా. చుట్టుపక్కల అంతా వేడిగా ఉంటే గూడులో కూడా ఇంకా వేడిగా ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా కానీ వేడిగా ఉంటుంది. సో అవి ఎలా తట్టుకుంటున్నాయో, ఎలా ఉంటాయో, పైగా టవర్స్. సో నలుచుకుంటే బాధేస్తుంది. బట్ మన చేతిలో ఉన్నంత వరకు మనం చేయగలం. ఫుడ్ అందించగలం, వాటర్ అందించగలం.
వస్తాయి రావా పక్కన పెడితే వచ్చినంత వరకు తాగి వెళ్ళి కడుపు నింపుకుంటే చాలు అనే ఒక చిన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి చాలామంది కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ మనం చేసేది ముందుకు వస్తే ఆ తర్వాత పెడతారా లేదా అనేది తర్వాత విషయం. ఎందుకంటే పెడుతున్నారు, రోజు మాకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో షేర్ చేస్తూనే ఉన్నాం ప్రతిదీ కూడా. చాలా హ్యాపీగా ఉందండి ఆ గ్రూప్లో ఉంటే. అసలు మార్నింగ్ లెగ్గానే పక్షుల సౌండ్సే ఉంటాయి ఆ గ్రూప్లో. మేము సైతం పక్షుల కోసం గ్రూపు. వెరీ ఫెంటాస్టిక్ గ్రూప్, చాలా చాలా మంచి గ్రూపు. నేను ఇన్ని గ్రూప్స్ చూశాను, అన్నీ ప్రతి వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేస్తుంటారు. ఈ గ్రూప్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడ కూడా వైలెన్స్ ఉండదు, వాక్ గురించి ఉంటుంది, ఏముండదు. చాలా ఫ్రెష్గా పక్షుల అరుపులు, పక్షుల గురించి, అలాగే నేచర్ గురించి, చెట్ల గురించి ఇదే ఉంటుంది. పొద్దున్నే లేకగానే ఆ గ్రూప్లో ఒక పోస్టర్ని చూడాలని అంత హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. అంత మంచి గ్రూప్ మాది, మేము సైతం పక్షుల కోసం. మేమందరం కూడా అంతా ఫ్రెండ్లీగా ఉంటాం. చాలా చాలా థ్యాంక్ యూ ఇచ్చండి ఎవ్రీవన్ మా గ్రూప్లో అందరికీ కూడా. అండ్ ఈ గ్రూప్లో ఇప్పుడు బంగారు బాబు గారు కూడా కలుస్తున్నారు అన్నమాట. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్. రేపు పొద్దున ఇంకొక రైటర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.